ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. ఈరోజు ఎంత టెన్షన్ అండి వారు అంటున్నారు. మేమేం అనట్లేదు, బీజేపీ పార్టీ వాళ్ళ నాయకులు తిరుగుతూ ఉన్నారు, మీరు మా మీదకి రుద్దుతా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు, మీ వివేక్ గారు, మీ ఆయన ఆదిలాబాద్ నాయకుడు, వీళ్ళందరూ మా నాయకులు కాదు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వారికి సమాధానం చెప్పండి మీరు మంత్రి పదవులు అనేది. సో నేనేమంటున్నా అంటే మంత్రి పదవుల కోసం కొట్లాడుతున్నారు. ఒక ఇల్లు కట్టి లైట్లు లేకపోతే ఎట్లుంటుంది? ఒక మంత్రిమండలి ఏర్పడినాక మంత్రులు లేకుండా ఉంటే అది భవనం. ప్రజాస్వామ్యంలో మంత్రిమండలి లేని ప్రభుత్వాలు మంచిదా ప్రజలకు? ఇది ఎట్లా ఉందంటే ఏదో బిర్యానీ హోటల్కి పోయి అరోమా మంచి వాసన వస్తుంటుంది, కానీ బిర్యానీ మాత్రం లేట్ వడ్డిస్తాం. అంటే మా మంత్రిమండలి మేము లేటు ఎప్పుడైనా పెడతాం. ఇది కాదు కదా అంతే. సో నేనేమంటున్నా ఇక్కడ అనేకం బాలరాజు గారు నవ్వడం కాదు, 10 ఏళ్ల ప్రభుత్వం మీరు చేసిన తర్వాత కూడా 10 ఏళ్ల ప్రభుత్వం తర్వాత మీరు ఇప్పుడు ఏం మాట్లాడినారు? చేనేత కార్మికులు చనిపోతా ఉన్నారు, రైతాంగం చాలా ఇబ్బందుల పాలైనారు. ఈ 10 ఏళ్లలో వాళ్ళు ధనవంతులు అయి ఉంటే, స్ట్రాంగ్ పిల్లర్ వేసి ఉంటే అవన్నీ కావు కదా. సో ఒకవైపు 10 ఏళ్ల పరిపాలన, ఒకవైపు వీళ్ళు మిమ్మల్ని అనుకరిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, ఇవాళ కేసీఆర్ గారిని అనుకరిస్తూ ఉన్నారు. కాబట్టే ఇవాళ ఆయన లాగా ఎట్లా మేము ఏ రకంగా సంపాదించుకోవాలి, ఏ రకంగా భూములు అమ్ముకోవాలి, ఏ రకంగా అన్ని విధానాలు బీఆర్ఎస్ చేసిందే చేస్తూ ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా. నేనేమంటున్నానంటే ఇవాళ ప్రజలు అందుకే బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. 36% ఓటింగ్ మాకు వచ్చింది, అయినా మీరు మమ్మల్ని అంటా ఉన్నారు. ఈరోజు 8 మంది ఎంపీలు మీకు ఓడిపోయిన దగ్గర కూడా 1000-2000 మెజార్టీతో మా ఇంకా 4-5 ఎంపీలు. సో ఈ రకంగా ఇవాళ దేశంలో, ఇవాళ రాష్ట్రంలో బీజేపీ వైపు ప్రజలు ఎందుకు చూస్తున్నారు? మీరు ఇద్దరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి చూస్తున్నారు. ఆల్టర్నేటివ్ కావాలి కదా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. సో నేనేమంటున్నా, మీ ప్రభుత్వాన్ని ఎవరో కూలదో ఎక్కర్లేదండి. మేము స్థిరమైన పాలన ఉండాలి తెలంగాణకు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా స్థిరమైన పాలన ఉండాలనే కోరుకుంటున్నా. యంగ్ సీఎం అయిండు, సరే మంచిగా చేస్తాడు అన్ని పనులు. కేసీఆర్ గారు విధానాలని తీవ్రంగా విమర్శించిన ఆయన ముఖ్యమంత్రి అయిండు. అనేక అవినీతిలో జైళ్లలో రూములు కట్టి పంపుతా అన్నాడు. ఏదండి ఈ ఫార్ములాలో కాంప్రమైజ్? ఇవాళ జన్వాడలో ఆయన మీద కేసు వేస్తే కూడా జన్వాడ కేసు ఇప్పటి వరకు దాని మీద అతిగతి లేదు. ఇవాళ కాళేశ్వరం కమిటీ చేసి, కమిషన్ వేసి, కాలయాపన చేసి కాటికి పంపి ఆ సమస్యని. ఇవాళ ఎండ్ల మీరు ఎఫిషియంట్ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మీరు మాట్లాడారు మీ ముఖ్యమంత్రి గారు. దాన్ని ప్రజాసొమ్ము కదా, దాన్ని తీసుకొచ్చి ప్రజలకు పంపు కదా. అలా కేంద్రంలో మోడీ గారు చూడు చోక్సీని తీసుకొస్తా ఉన్నారు, ఒకవైపు క్రిమినల్స్ ని రానాని తీసుకొస్తా ఉన్నారు. అట్లా ఆదర్శం తీసుకోండి. పెద్ద పెద్ద వేరే దేశాలకెళ్ళి తీసుకొస్తుంటే మేమేమో మీరు ఉన్న రాష్ట్రంలో అవినీతిని వారు చేసిరని మీరు చెప్పినప్పుడు, ముఖ్యమంత్రి హోదాలో మీరు మంత్రుల హోదాలో మాట్లాడినప్పుడు, అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, ఇక ఇంత అంతకన్నా ఈ శాంటిటీ ఏముంటుంది ప్రజాస్వామ్యంలో? మరి ఏది ఆ సొమ్మును తీసుకొచ్చి ప్రజలకు వంచు? ఈ రకంగా మాయ మాటలు చెప్పి ఏదో ఈ మధ్య కాలంలో లీడర్లు ఫెరోషియస్ గా మాట్లాడడం, వ్యంగ్యం మాట్లాడడం, 4 జోకులు వేయడం, ప్రజల్ని నవ్వియడం, ఇక తూతూ మైమై అని తిట్టుకుంటే ఇక కేసీఆర్ కాకపోతే రేవంత్ రెడ్డి అందుకే మేము గెలిచిపోతాం అనుకుంటే ఎట్లా? ఆదర్శం కిషన్ రెడ్డి గారిని చూడండి, ఆయన ఏ రకంగా స్పీచ్లు ఇస్తారు. లక్ష్మణ్ గారిని చూడండి, ప్రసంగాలు ఏ రకంగా ఉంటాయో. గది కదా మనకు కావాల్సింది. తెలంగాణ లీడర్స్ భాష యాస అనగానే ఏదో నువ్వు తిట్టు నేను తిట్టుతా, నువ్వు గిచ్చుకో నేను గిచ్చుకుంటా, ఇద్దరం కలిసి మద్రాసులో కాంప్రమైజ్ అయిదాం, కేటీఆర్ రేవంత్ సమాన వయసు ఉంటే మన ఇద్దరమే ఉండాలి. బీజేపీ ఉరుకొస్తా ఉంది మధ్యలో, తెలంగాణలో పాగా వేస్తా ఉంది, దాన్ని నిలువుకట్ట చేయాలంటే మన ఇద్దరం ఏదో ఒక దగ్గర కాంప్రమైజ్ కావాలి. కాబట్టి ఈడెన్ గా ఇద్దరు కలిసి ఇవాళ బీజేపీని ఎదుర్కొనే ప్రయత్నాలే తప్ప ఇంకోటి లేదు. ఈ రెండు ఒకటే అయిపోయినాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ కు నమూనా కాపీ క్యాట్ ఏదైనా అనొచ్చు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేసీఆర్ గారు ఉన్నట్టే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ మాట్లాడతారు.